నీకు అండగా ఉన్నవాళ్లు దూరమైతే ఇక నీ పని అయిపోయినట్టేనా? కాదండి, అసలు కథ అక్కడే మొదలొద్ది. అదేంటో ఈ చిన్న కథ వింటే మీకే అర్థమవుద్ది. ఒక ఊర్లో ఓ పెద్ద మర్రి చెట్టుండేదండి. దాని కింద ఓ చిన్న మొక్కుండేది. ఆ చెట్టును చూసుకుని ఈ మొక్కకి తెగ గర్వం, పైగా ధైర్యం కూడా. ఎందుకంటే ఏ తుఫానొచ్చినా గాలివాన వచ్చినా ఆ పెద్ద చెట్టు అడ్డుగా నిలబడేది కదా. నాకేం పర్లేదు, ఆ చెట్టుందిగా, నేను సేఫ్ అనుకుంటూ దర్జాగా బతికేది. కాని ఒకరోజు అనుకోకుండా ఒక ఆయనొచ్చి ఆ పెద్ద చెట్టుని గొడ్డలితో నరికేశాడు. అది చూసి ఆ మొక్కకి గుండె ఆగినంత పనైంది. ఒక్కసారిగా లైఫ్ తలకిందులైపోయింది. ఇన్నాళ్ళూ కాపాడిన చెట్టు లేదు, ఇప్పుడు నా పరిస్థితేంటి? చిన్న గాలొచ్చినా చచ్చిపోతానేమో అని భయపడింది. నా పనైపోయింది అనుకుంది. కాని మర్నాడు ఉదయం ఆ మొక్క మీద నేరుగా సూర్యకాంతి పడింది. ఆ వెలుతురు దానిలో ఏదో తెలియని ధైర్యాన్ని